ఓకే. వాళ్ళు పక్కా క్లారిటీతో చెప్తున్నారు. మేము ఎవరిని కలుపుకోము, ఇక్కడ ఒంటరిగా పోటీ చేస్తాము, ఎన్నికల్లో గెలుస్తాము, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము, కేంద్రంలో మేము మాత్రం మోడీకి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. జనసేన పార్టీ ఉంది, జనసేన పార్టీ ఎన్డీఏలో చేరింది. కానీ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేస్తారు, వాళ్ళు ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ, తెలంగాణలో కూడా ఉంది. తెలంగాణలో బీజేపీతో జట్టు కట్టారు మొన్న ఎన్నికల్లో. ఆంధ్రాకి వచ్చేలోగా బీజేపీతో జట్టు కట్టకుండా తెలుగుదేశంతో జాయిన్ అయ్యారు. తెలుగుదేశంతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్నారు. జాయింట్ మేనిఫెస్టో కూడా ఇస్తామంటున్నారు. ఓన్లీ పోటీ చేయడం కాదు, జాయింట్ మేనిఫెస్టో అలాంగ్ విత్ తెలుగుదేశం అనేది కూడా అనౌన్స్ చేశారు. మరి బీజేపీ వారేం చెప్తున్నారంటే, మాకు మిత్రపక్షము ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వామి జనసేన పార్టీ, కాబట్టి మాకు జనసేన పార్టీతో పొత్తు ఉంది, అంతవరకే మాట్లాడుతున్నారు. తెలుగుదేశం గురించి వాళ్ళు మాట్లాడడం లే. కాబట్టి ఏమంటే మా పార్టీలకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. మా పార్టీలు ఏమంటే అగెనెస్ట్ జగన్మోహన్ రెడ్డి మేము తెలుగుదేశము ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి పనిచేశాం. ఎన్నికల్లో కూడా సహజంగా అట్లే కొనసాగుతుంది అని ప్రజలు అనుకుంటారు. ఇప్పుడు మరి తెలుగుదేశంకి క్లారిటీ లేదు, మేమేమో ఆల్ ఇండియా లెవెల్లో ఇండియా కూటమితో ఉన్నాము. కాబట్టి ఇవన్నీ ఒక క్లారిటీ రావాలంటే ఇంకా వారం 10 రోజులు పోతే దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జగన్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఒకటి వెళ్ళిపోతుంది, అధికారులు ఉన్నారు కాబట్టి సహజంగా వాళ్ళకు ఉండే ప్లస్లు వాళ్ళకు ఉంటాయి, ఉండే మైనస్లు వాళ్ళకు ఉంటాయి. టీడీపీ జనసేన ఒకటిగా వెళ్తుంది, కమ్యూనిస్టులు కాంగ్రెస్లో ఒకటిగా వెళ్తుంది, బీజేపీ ఒంటరిగా వెళ్తుంది అనుకోండి. అప్పుడు ఎవరు గెలిచేటువంటి అవకాశం లేదంటే జగన్ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాడా, లేదంటే ఎవరు ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంది రాజకీయాల్లో? అది క్లారిటీ రావాలి. ఇప్పుడు మీరు చెప్పిన క్లారిటీ ఇంతవరకు ఇంకా రాలే అక్కడ. మీరు చెప్పిన మీరు కూడా మీకు కూడా అర్థమైంది. ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే క్లారిటీ ఉంది. మిగతా పార్టీలకు అంతా కూడా ఎవరితో కలుస్తారు అనేది అది టు బి సీన్. అది ఒక వారం 10 రోజుల్లో గందరగోళం ఏం లేదు, కొద్దిగా టైం తీసుకుంటుంది. ఒక వారం 10 రోజుల్లోగా ఆ క్లారిటీ వచ్చేస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత క్యాండిడేట్స్ లిస్టులు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనం రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు ప్రతిపక్షంలో ఉంటారు అనేది మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. చంద్రబాబు ఏమో నేను జనసేనతో కలిసి ఇద్దరం వెళ్ళినా కూడా అధికారంలోకి మేమే వస్తాము, జగన్ మొత్తం పోయాడు అనేటువంటి ఒక చర్చ. కొంత విమర్శలు కూడా పదజాలం పూర్తిగా దిగజారిపోయినటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. ఎట్లా అంటే జగన్కు ఉండేటువంటి ప్లస్లు ఏమనుకుంటున్నారు, మైనస్లు ఏమనుకుంటున్నారు? అంటే సహజంగా రూలింగ్ పార్టీకి కొన్ని మైనస్లు ఉంటాయి. ఒకటి తర్వాత జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా అతని వ్యవహార శైలి, పరిపాలనా విధానము, అభివృద్ధి లేకపోవడము, రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీయడము, ఇవన్నీ ఆయనకి మైనస్ పాయింట్స్. ఇన్ని మైనస్ పాయింట్స్ ఉన్నా సరే ఇంకా గవర్నమెంట్ అతన్ని నడపగలుగుతున్నాడు, పార్టీ ఆయన కంట్రోల్లో ఉంది, లేదా ప్రభుత్వ యంత్రాంగం ఆయన చేతుల్లో ఉంది అంటే దానికి కారణం ఏమంటే ఆయన కొన్ని స్కీమ్స్ ద్వారా ప్రజలకు నేరుగా బెనిఫిట్ చేయడం. అది సహజంగా అది ఏ ముఖ్యమంత్రి కూడా అంత పెద్ద ఎత్తున చేయలేదు. ఓకే, ఆయన అప్పు చేశాడని మనం విమర్శ చేసినప్పటికీ ఏదైనా సరే అది పబ్లిక్ చేరింది కాబట్టి అదొక అడ్వాంటేజ్లో ఉన్నాడు. మరి మొన్న తెలంగాణ ఎలక్షన్ చూస్తే తెలంగాణలో కేసీఆర్ అతను కొంత అభివృద్ధి చేశాడు, అట్ ద సేమ్ టైం సంక్షేమ కార్యక్రమాలు కూడా బాగా చేశాడు. అయినా సరే ఓడిపోయాడు. అతని వ్యవహార శైలి, ఒక రకమైన నియంతృత్వ పోకడలు, అప్రజాస్వామిక విధానాలు, కుటుంబ పాలన ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడినాయి. మరి ఇది చూసిన తర్వాత మరి కేసీఆరే ఓడిపోయాడు కదా, జగన్ ఎట్ట గెలుస్తాడు అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్తో పోలిస్తే అతను డెవలప్మెంట్ విషయంలో అసలు ఏ రంగంలో కూడా డెవలప్మెంట్ లేదు. అంటే అర్బన్ ఏరియాలో లేదు, రూరల్ ఏరియా లేదు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేదు, అగ్రికల్చర్ లేదు, ఇండస్ట్రీస్ లేదు, ఐటీ సెక్టార్ లేదు. నాకు తెలిసినంత వరకు మన ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఎవరైనా భవిష్యత్తులో రాస్తారు, ఎవరెవరు రాసినప్పుడు ఎలాంటి డెవలప్మెంటు జరగని 5 సంవత్సరాలు ఏది అంటే మాత్రం అది ఇదే ఉంటుంది. ఓకే, అంత అధ్వానంగా ఉంటుంది. అంటే గత చంద్రబాబు నాయుడు కంటే అధ్వానం అంటారు. అంతే కదా, చంద్రబాబు నాయుడు కనీసం కొన్ని ముందుకు తెచ్చాడు. ఐటీని కొద్దిగా ముందు దేవాలని చూశాడు. తర్వాత అమరావతి రాజధాని డెవలప్మెంట్ చేయడు. అనంతపురం జిల్లాలో కియా కార్ల ఫ్యాక్టరీ పెట్టించాడు. అట్లా కొన్ని చేశాడు అభివృద్ధి. తర్వాత పోలవరం ప్రాజెక్టు కానీ కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు దాంట్లో కొంత చేశాడు. ఇతను ఏమీ చేయలేకపోయాడు.
ఓకే. ఇతను కనీస పాపం ఏమిటి నిష్పక్షపాతంగా తన సొంత జిల్లా కడప జిల్లాలో కూడా చేయలే. అది అతను ఎక్కడ చేయలే. ఓకే. అది అది ఆయనకు డ్రాబ్యాక్. అయినా సరే ఓట్లు వేస్తారా అంటే అది కూడా నమ్మడానికి అంత అనుకూలంగా లేదు.